హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ వంకాయ బఠానీ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు బయట ఫంక్షన్లు ఎక్కువగా ఈ వంకాయ బఠానీ కూర చేస్తారు కదండి, సేమ్ అదే టేస్ట్ ఉంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 1/2 కేజీ వంకాయలకు 1/2 కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బఠానీని ఒక గిన్నెలో వేసుకుని ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు సగం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకుని వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వంకాయలన్నీ బాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల వంకాయ బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న బఠానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకు వంకాయ సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదండి, టమాటా కూడా చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ యాడ్ చేయనవసరం లేదండి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఈ వంకాయ బఠానీ కర్రీకి గరం మసాలా కొత్తిమీరేనండి టేస్టు. ఈ విధంగా కలుపుకుని మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. చూసారు కదండి, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటేనండి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా వంకాయ బఠానీ కర్రీ. ఇది రైస్, చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.